హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లేకుండా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సినిమా కబుర్లు ఏంటో చూసేద్దాం. అఖండ 2 సినిమా రిలీజ్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. బట్ మూవీ టీం నుంచి చిన్న హింట్ వచ్చిన సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ అయిపోతుంది. ఈ సినిమాని డిసెంబర్ 12th కానీ డిసెంబర్ 18th కానీ రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో చేస్తున్న NBK 111 సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తానే ఉన్నాయి. ప్రెసెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. వెరీ సూన్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. రీసెంట్ గా మనం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న స్టోరీ పెట్టాడు. ఈ మూవీ మ్యూజిక్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని హింట్ ఇచ్చాడు. అంతే, ఆ ఒక్క పోస్ట్ తో ఫ్యాన్స్ లో మళ్ళీ కొత్త హైప్ స్టార్ట్ అయిపోయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా రాబోతుంది. ఇందులో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అలాగే నయనతార మళ్ళీ బాలయ్యతో పేరు అవబోతుంది. వీరసింహారెడ్డి హిట్ తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవడంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. వృద్ధి సినిమాస్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ద రాజసాబ్. డైరెక్టర్ మారుతి డైరెక్ట్ చేసిన ఈ హర్రర్ కామెడీ సినిమా మీద ఆల్రెడీ సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. రెబల్ స్టార్ ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో అని ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తుంది. ఈ మూవీని 2026 సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సంక్రాంతి కాబట్టి కాంపిటీషన్ గట్టిగానే ఉంది. చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందుకే రాజసాబ్ సినిమా టీమ్ ప్రమోషన్స్ ని ఇంకా స్పీడ్ అప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మూవీ యూనిట్ నుంచి కేవలం సినిమా కంటెంట్ పోస్టర్స్ తోనే మన ముందుకు వచ్చారు. బట్ కాంపిటీషన్ తట్టుకోవాలంటే అది సరిపోదు. ఇక్కడ నుంచి ప్రభాస్ అన్న అండ్ మిగతా స్టార్ కాస్ట్ కూడా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తేనే సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. సో రాజసాబ్ డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగితే తప్ప బజ్ పెరగదని టాక్ నడుస్తుంది. ఇక మూవీ కాస్ట్ విషయానికి వస్తే నిధి అగర్వాల్, మాల్విక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కెరీర్ లో నరసింహ సినిమాకి ఎంత పెద్ద క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. డైరెక్టర్ KS రవికుమార్ గారితో తలేవారు చేసిన ఈ సినిమా ఒక క్లాసిక్ అంతే. ఇప్పుడు రజనీకాంత్ గారు బర్త్డే స్పెషల్ గా ఈ మూవీ తమిళ వర్షన్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. దీనికోసం మేకర్స్ రీసెంట్ గా ఒక 30 minutes స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో రజనీ గారు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ లీక్ చేశారు. అదేంటంటే నరసింహ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు పడయప్ప 2 కి నీలాంబరి అనే టైటిల్ ని కూడా లాక్ చేశారంట. ప్రెసెంట్ అయితే స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయంట. టైటిల్ నీలాంబరి అని పెట్టారంటే రమ్యకృష్ణ గారి రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి ఈ సీక్వెల్ లో రమ్యకృష్ణ గారిని ఎలా చూపిస్తారో చూడాలి. కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఫస్ట్ అయితే డిసెంబర్ 12th నరసింహ రిలీజ్ అవుతుంది. కాలీవుడ్ లో మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మీద బజ్ మామూలుగా లేదు. రీసెంట్ గా విజయ్ తలపతి గిల్లీ సినిమా రిలీజ్ అయ్యి 30 crores పైగా కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. సో ఇప్పుడు రజనీ గారు మేనియా చూస్తుంటే ఇది బాహుబలి రిలీజ్ రికార్డ్స్ ని టార్గెట్ చేసిన షాక్ అవ్వక్కర్లేదని ఫ్యాన్స్ అంటున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా స్వయంభూ. ఈ సినిమాని భరత్ కృష్ణమాచారి గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక రెగ్యులర్ మూవీ కాదు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీరియాడికల్ మైథాలజికల్ సినిమా. అంటే మనం నిఖిల్ ని ఒక కొత్త లుక్ లో చూడబోతున్నాం. ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ సినిమాలో నిఖిల్ ఇంట్రడక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందంట. ఇందులో నిఖిల్ ఒక కింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడంట. సినిమాలో ఆయన ఎంట్రీ ఒక మ్యాసివ్ వార్ సీక్వెన్స్ తో ఉంటుంది. ఈ ఫైట్ సీన్ లో విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని టాక్. ఇక సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే రవి బస్రూర్ మ్యూజిక్ ఇస్తున్నారు. అలాగే సంయుక్తమైన నభనటేష్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. విజువల్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టాప్ సినిమాటోగ్రఫర్ KK సెంథిల్ కుమార్ గారు వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పైన భువన్ మరియు శ్రీకర్ గారు హై బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఠాగూర్ మధు గారు ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. February 13, 2026 స్వయంభూ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఓన్ బ్యానర్ అయిన PK క్రియేటివ్ వర్క్స్ అలాగే TG విశ్వప్రసాద్ గారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఒక హ్యూజ్ డీల్ ని సెట్ చేసుకున్నారంట. ఇది జస్ట్ ఒక మూవీ కోసమే కాదు, దీనిని ఒక మల్టీ ఫిల్మ్ పార్ట్నర్షిప్ అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో కొన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేస్తారు. కొన్ని మిగతా మూవీస్ కి ఆయన క్రియేటివ్ డిస్కషన్స్ తీసుకుంటారని టాక్. స్టోరీస్ సెలెక్ట్ చేయడం, స్క్రిప్ట్స్ ఫైనల్ చేయడం లాంటి కీ రోల్స్ ప్లే చేస్తారంట. ఆల్రెడీ బ్రో సినిమా టైంలోనే వీళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ అయింది. సో ఈ పార్ట్నర్షిప్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇవి వీడియోకి సరిపడే సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పుడు దాకా సభకు సెలవు. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.